శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ముందుగా కర్కాటక రాశి వారికి 100 కోట్లు ఇచ్చినా సరే 2025వ సంవత్సరంలో వారి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరమూ కాదు. అందుకే ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్కసారి ఈ వీడియోని ఒంటరిగా చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు మన ఛానల్కి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఆ తర్వాత మన వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వ్యక్తులు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి 2025లో జరగబోతున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోవాలనుకుంటే గనుక మార్చి 30వ తారీఖు 2020 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది వెళ్ళిపోయింది. మే 30 నుంచి 2025 శని భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆయన రజతమూర్తిగా సంచారం చేయబోతున్నాడు. భాగ్యస్థానంలో సంచారం చేయబోయే శని భగవానుడు చాలా చక్కటి ఫలితాలను ఇస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా మీకు ఆలస్యం అవుతున్న పనులన్నీ కావచ్చు, అలానే ఏవైతే మీకు ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతున్నాయో, ఒడిదుడుకులు ఎదురవుతున్నాయో, ఆలస్యం అవుతున్న పనులన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా మే 30, 2025 తేదీ తర్వాత చాలా వేగంగా పనులు పూర్తవుతాయి. అన్నీ కూడా చాలా లాభదాయకంగా కూడా ఉంటుంది. అలాగే మీ ఇల్లు ఆస్తులు ఏంటంటే మీ అత్తమ్మ గారితోనో మీ మామగారితోనో ఇలాంటి వారితో మీకు ఏవైనా కాస్త విభేదాలు ఉంటే గనుక అవి ఈ మే 30న 2025 తర్వాత ఇటువంటి విషయాల్లో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు అయితే. ఇక మనకు తెలిసినటువంటి గురువుజీ అండి, నాకు ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సమస్యలు వస్తే కూడా ఈ గురువు గారి దగ్గరనే నేను పరిష్కారాలు అన్నవి అందుకుంటూ ఉంటాను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు. మీరు నేరుగా వెళ్ళాలి, పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి. మా ఇంట్లో ఒప్పుకోరండి, మేము ఈయనతో మాట్లాడేది మూడో కంటికి కూడా తెలియకూడదండి అని అనుకునే వరకు బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకు అంటే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, నేరుగా మీట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ కాల్తో మీ మొండి సమస్యలకు సైతం పరిష్కారాలు అందుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగి ఉంది అన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో అందరికీ కూడా మే 30 తర్వాత 2025 నుంచి మాత్రం చాలా బాగుంటుంది. ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే 9వ స్థానంలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ఇప్పుడు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పరమైన సంబంధితమైన విషయాల్లో కూడా చాలా మంచి పురోగతి అనేది మీకు ఉంటుంది. అలాగే మీరు ఎవరికైనా సరే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు ఉన్న చాలా వరకు కూడా ఆ అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే మీకు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది కర్కాటక రాశివారు ఈ అష్టమ శని కాలంలో కాస్త అప్పుల బారిన పడటం, కాస్త రుణాలు ఎక్కువగా చేసుకోవటం, రుణాలు బారిన పడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వాళ్లకు కూడా ఈ మే 30 తర్వాత 2025 తర్వాత ఒక మంచి ఫైనాన్షియల్ స్టేటస్ అనేది వస్తుంది. ఫైనాన్షియల్ పరంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది. అన్ని విధాలుగా కూడా శని భగవానుడు సంచారం అనేది కర్కాటక రాశి వారికి అద్భుతమైన యోగంగా సిద్ధించబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆల్మోస్ట్ 80% వరకు కూడా శని భగవానుని యొక్క సంచారం అనేది కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 80% కూడా గురువు కూడా మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తున్నారు. సువర్ణమూర్తిగా అంటే మీకు 100% కూడా రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ రజతమూర్తిగా ఉన్నారు కాబట్టి 80% అంటే 80% మీకు చాలా చక్కటి ఫలితాలు అయితే ఉంటున్నాయి. 1, 2లో గురువు సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త శుభం కూడా ఉంటుంది. అంటే ఇంట్లో శుభకార్యాలకి ధనాన్ని ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది సొంతంగా ఇల్లు కొనుక్కోవటం, లేదా స్థలం కొనుక్కోవటం, లేదా వాహనం కొనుక్కోవటం, లేదా
వివాహానికి కానీ లేదా సంతానము, ఇలా ఇంట్లో ఏ శుభకార్యాలైనా సరే వాటికి డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం ఆర్థికపరమైన విషయాల గురించి చూస్తే భాగ్యస్థానంలో శని భగవానుని సంచారం కావచ్చు, 12వ స్థానంలో గురువు సంచారం, అలాగే జన్మరాశులు గురువు సంచారంలో 2వ స్థానంలో, కేతువు 8వ స్థానంలో, రాహువు, ఇలా సంచారాన్ని మొత్తంగా తీసుకుంటే గనుక ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా గత కొంతకాలంగా మీరు ఫైనాన్షియల్గా కాస్త స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. అలా ఉంటే మంచి గ్రోత్ అన్నది లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటివి కనుక ఏవైనా మీకు కనిపించినా మీకు ఈ మే 30 దాటిన తర్వాత 2025 సంవత్సరంలో తర్వాత మాత్రం ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతాలకు బదిలీ కూడా, అంటే ప్రమోషన్లు కూడా ఉంటాయి. అలానే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్లకు బాగుంటుంది. విదేశీ సంస్థలో పనిచేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఇప్పటి కాలంలో ఈ సమయంలో రాబోతున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి లేదా మీకు ఏమైనా కాస్త లాభం కోరే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే తను కూడా జాబ్ చేసి మనీ ఇవ్వటం, లేదంటే తన రిలేటివ్స్ సంబంధించిన ఏదైనా బిజినెస్ అవకాశాలు మీకు తెలియజేయటం, ఇలా మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా మీకు కాస్త ఫైనాన్షియల్గా మంచి హెల్ప్ అయితే కుదిరే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. అయితే మీరు ఖర్చులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చింది. 1-2 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టండి. అది అవసరమా కాదా అనేది చూసుకొని అప్పుడు మీరు ధనాన్ని ఖర్చు అనేది పెట్టాల్సి వస్తుంది. అలానే ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన ఇంకొక విషయం ఏంటంటే, మీరు మధ్యలో అంటే మధ్యవర్తిగా ఉండి వేరే వాళ్లకు ఎవరికి డబ్బులు అయితే ఇప్పించకండి. ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర నుంచి మీకు ఇవ్వాలి అనిపిస్తే ఇవ్వండి, లేదంటే లేదు, అంతే తప్ప మధ్యవర్తిగా ఉండి లేదంటే మీకు క్రెడిట్ కార్డు మీద లేదంటే మీకు పర్సనల్ లోన్ తీసుకొని మీరు వాళ్లకు ఇవ్వటం, ఇలాంటి పనులు అయితే మాత్రం అస్సలు చెయ్యకండి. ఈ 2025వ సంవత్సరంలో అస్సలు చెయ్యవద్దు. ఈ యొక్క విషయంలో గనక మీరు జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. ఇక సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి, స్థలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం అనేది చాలా బాగా ఉంటుంది, కలిసి వస్తుంది. ముఖ్యంగా గురువు ఆయన శుభ దృష్టి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నా, స్థలాలు కొనుక్కోవాలి అనుకున్నా, వెహికల్ కొనుక్కోవాలి అనుకున్నా కూడా ఈ కాలం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఉంటుంది. మొన్నటి వరకు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక సమస్య, ఏదో ఒక ఇబ్బంది, ఇలా సరైన సుఖశాంతులు లేకపోవటం, ఇలా ఏమైనా మీరు ఫీల్ అయి ఉంటే ఇక ఈ మే 30 దాటింది కాబట్టి ఆల్రెడీ ఈ 2025 నుంచి మాత్రం ఈ విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే విద్యార్థులకు కూడా ఈ కాలం అనేది బాగా కలిసి వస్తుంది. అటు విద్యాస్థానంలో శని భగవానుడు సంచారం రజతమూర్తిగా, అలాగే 1-2 స్థానంలో గురువు సంచారం చేస్తూ ఆయన 4వ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. కాబట్టి విద్యార్థులకు చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఉన్నత విద్య చదివే వాళ్లకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కాబట్టి 10th, ఇంటర్ ఇలాంటివి చదువుతున్న వాళ్ళు చదువు మీద కాస్త ఫోకస్ పెట్టాలి. కొన్ని సందర్భాలలో మన మైండ్ అనేది పక్కదారి పడుతుంటుంది. అంటే గేమ్స్ కానీ, వీడియో గేమ్స్ కానీ, లేదంటే ఇంకా విషయాలకు సంబంధించి కానీ మైండ్ కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చదువు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీరు కొంచెం కష్టపడితే మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే పోటీ పరీక్షలు రాసే వాళ్ళందరూ కూడా ఈ కాలంలో అంటే ఈ సమయంలో మంచి జరుగుతుంది, బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వివాహం కాని వారికి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా ఎక్కువగా ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సమయంలో మంచిగా ప్రయత్నించవచ్చు. సంతానం అభిలాషకు కూడా సంతానపరంగా బాగుంటుంది. సంతానం అభివృద్ధిలోకి రావటం ద్వారా అంటే స్కూల్ ఫీజులో ఇలాంటివి ఏమైనా సరే కాస్త డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడా సంతానపరమైన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. అయితే శుభకార్యాలకి సంబంధించిన విషయంలో ధనాన్ని ఎంత ఖర్చు పెట్టినా సరే లెక్క చూసుకొని ఖర్చు పెట్టడం అనేది అలవాటు చేసుకోండి. విదేశీయానానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి
విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని అనుకునేవారు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చెయ్యాలి అని అనుకునే వాళ్లకు, లేదా సరదాగా ఎప్పటి నుంచో ఒక ఫారిన్ కంట్రీ చూడాలి అనుకున్నవారో, ట్రావెల్ చేయాలి అనుకుంటున్నవారో మొదటి వరకు కుదరలేదు. వారు ఈ 2025వ సంవత్సరంలో మాత్రం ఇటువంటి విషయాలకు చాలా అనుకూలంగా ఉంది. ఖచ్చితంగా ఏదైనా సరే దూర ప్రాంతాలకు, అది పుణ్యక్షేత్రాలు కావచ్చు, లేదంటే సరదాగా ఏదైనా ఒక హాలిడే లాగా బయటకు వెళ్ళే అవకాశాలు అనేవి ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక 9వ స్థానంలో శని భగవానుడు రజతమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఆయన ఇనుముతో స్నానాధిపతులు అంటే సంచారం చేస్తున్నాడు. కర్కాటక రాశి వారికి కాస్త ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత ఆధ్యాత్మిక పరమైన విషయాలు కూడా మంచిగా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అనుకున్న వారికి మంచిగా ఉంది. ఆరోగ్యం విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే గురువు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 8వ స్థానంలో రాహు కావచ్చు సంచారం చేస్తున్నాడు. కాబట్టి వీరి సంచారం అనేది ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు టైం టు టైం తినకపోవటం, లేదా దాని వలన జీర్ణాశయ సమస్యలు, ఉదరానికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో నోటికి సంబంధించిన సమస్యలు ఉంటే దంత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే థైరాయిడ్ ఎవరికైనా ఉన్నట్టయితే మెడిసిన్ తీసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు మీరు చేసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో వాటికి సంబంధించిన ఏమైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చేందుకు అవకాశం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్త. సో మీరు తీసుకున్న టైం మాత్రం చాలా క్లియర్గా ఉండాలి. ఇది మొత్తానికి చూసుకుంటే ఈ 2025వ సంవత్సరం అనేది కర్కాటక రాశి వారికి చాలా విషయాల్లో చాలా చక్కని శుభ ఫలితాలను అయితే అందిస్తుంది. ముఖ్యంగా వివాహపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, విదేశీయానానికి సంబంధించిన విషయాలు, సంతానపరమైన విషయాలు, అలాగే కుటుంబపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే మీరు హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ప్రాపర్గా హెల్త్ అన్నది మెయింటైన్ చేయటం ద్వారా చాలా జాగ్రత్త అన్నది ఉంటుంది. అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అన్నది చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు మీ నోటికి కాస్త అంటే ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడి అలాంటి పరిస్థితులు రావచ్చు, లేదంటే ఎలాంటి మాటలు రావచ్చు. మీరు అలా అనుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త పడండి. ఇక కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అన్ని రాశులు కూడా కర్కాటక రాశి వారికి చాలా బాగా యోగిస్తుంది. కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో, అప్పుల బాధలతో, మనీ ఎక్కడో స్ట్రక్ అయిపోయిందండి, కోర్టులు ఇరుక్కుపోయాయండి, మేము ఇచ్చిన డబ్బు ఆగిపోయిందండి, లేకపోతే మాకు లక్ లేదండి, ఏ పని చేసినా కలిసి రావటం లేదు, ఏది పట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, ఏ పని ఎక్కడికక్కడ మధ్యలో ఆగిపోతుంది, లేదా ఒక కోరని వ్యక్తి దూరం అయిపోయారు, లేదు మాకు ప్రేమ కావాలి, మా ఇంట్లో వాళ్ళే ప్రేమ అందివ్వట్లేదు, లేదా ఎదుటి వ్యక్తులతో మంచిగా మాట్లాడదామని వెళ్తున్నా కూడా అది చెడు అవుతోందండి, నిష్కారణమైన నిందలు వస్తున్నాయి, మాట పెరుగుతోంది, ఇలా ఏం చేసినా కలిసి రావట్లేదు, ముఖ్యంగా మాకు లక్ కావాలి, జనాకర్షణ ధనాకర్షణ కావాలండి, ఏం చెయ్యాలి అని బాధపడే వారి కోసం మన దగ్గర బిలినియర్ చక్ర ఒకటి ఉంటుందండి. ఈ బిలినియర్ చక్ర మీరు గనక మీ ప్యాకెట్లో పెట్టుకుని వెళ్ళారంటే మీరు చక్రం తిప్పుతారు. ఈ ఒక బిలినియర్ చక్ర మీ దగ్గర పెట్టుకుని వెళ్ళారు అంటే ఏ పని కావాలి అనుకుని మీరు బయటకు వెళ్తారో ఆ పని 100% కూడా జరిగి తీరుతుంది. జనాలు మీ వశం అవుతారు, ధనం మీ వశం అవుతుంది, డబ్బు మీ వశం అవుతుంది. లక్కు మీకు ఎలా కలిసి వస్తుందంటే మీరు ఏది మొదలు పెట్టినా అంటే మట్టిని ముట్టుకున్న బంగారం అయిపోతుంది. అంత ఇదిగా పనిచేస్తుంది బిలియనియర్ చక్ర. ఎవరికైనా బిలియనియర్ చక్ర కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే చాలండి. నేను మీకు మరింత దైవశక్తిని నింపి మరింతగా హీల్ చేసి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.